జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం మార్చి 3వ తారీఖు నుంచి 2026 సంవత్సరం మార్చి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళ ఫలితాలు, రాశి ఫలితాలు. ఈ పక్షం యొక్క ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు గోచారంలో గ్రహస్థితులు ఒక్కసారి మనం చూద్దాం. మిథున రాశిలో జీవకారకుడైన బృహస్పతి వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ మార్చి 12వ తారీఖు నుంచి ఆయన వక్రత్వం నుంచి బయటకు వచ్చి వక్రత్యాగమై సవ్యగతిలోకి రానున్నారు. అలాగే కేతుదేవుని సంచారము సింహరాశిలో జరుగుతుంది. కుంభరాశిలో రాహుదేవుని సంచారం, బుధ భగవానుడు వక్రించిన బుధ భగవానుడు సంచారము, మంగళ సంచారము, సూర్యనారాయణమూర్తి సంచారము. రవి ఈ పక్షంలో 14వ తారీఖు వరకు కూడా ఆయన కుంభరాశిలో ఉండి 15వ తారీఖు నుంచి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి అడుగు పెట్టబోతున్నారు. మీనరాశిలో శుక్రాచార్యుల వారి సంచారం, శనీశ్వరుడి సంచారము. ఇవి ఈ పక్షం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ పక్షంలో ఉన్న గోచార గ్రహస్థితులు అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఒకసారి చూద్దాము. మొదటగా ఈ అంశాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో ఒక ప్రత్యేక అంశం ఏంటంటే కుంభరాశి చాలా బలోపేతంగా ఉంది. కుంభరాశితో పాటు సైమల్టేనియస్ గా బృహస్పతి ఒక రాశి అయిన మీనరాశి కూడా బలోపేతంగా ఉంది. మీనరాశి బలోపేతంగా ఉండడానికి కారణం, కుంభరాశి బలోపేతంగా ఉండడానికి కారణము, కుంభరాశిలో అయితే 4 గ్రహాల సంచారము. ఈ 15వ తారీఖు వరకు కూడా 4 గ్రహాల సంచారము. గ్రహాలు మనం ముందే చెప్పుకున్నాము. సో 4 గ్రహాల సంచారము మరియు మీనరాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, శనీశ్వరుడి సంచారము, శశి శుక్రయోగం మీనరాశిలో ఏర్పడుతూ ఉంది. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. దీనివల్ల ఏంటంటే ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి అని చెప్పడంలో, అందులో కూడా మనకి 19వ తారీఖు ఉగాది అయింది. ఉగాదికి ముందు ఇలాంటి ప్రత్యేక గ్రహస్థితి రావడము. ఇక్కడ ఇంకొక విశేషాంశం ఏంటంటే గురు భగవానుడికి, వీళ్ళిద్దరు గురు భగవానుడు మరియు శుక్రాచార్యులు వారు, శనీశ్వరుడు పరస్పర కేంద్రాల్లో ఉన్నారు. శుక్రుడు మరియు శనీశ్వరుడు నుంచి మనం చూస్తే గురు భగవానుడు 4వ స్థానంలో ఉన్నారు. బృహస్పతి నుంచి చూస్తే శుక్రాచార్యుల వారు మరియు శనీశ్వరుడు 10వ స్థానంలో ఉన్నారు. ఇన్ని విశేషాంశాలతో కూడి ఈ పక్షంలో గోచార గ్రహస్థితులు ఏర్పడి ఉన్నాయి. ఈ పక్షంలో ఉన్న గోచార గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, అలాగే రాబోయే ఉగాది సంవత్సరాదిన ఏదైనా ఒక ప్రత్యేక అంశము ఇక్కడి నుంచే సూచిస్తుందా. ఇప్పుడు ఉన్న అంటే దేనికైనా ఒక గ్రౌండ్ వర్క్ అనేది ఉంటుంది కదా. ఉదాహరణకు ఒక బిజినెస్ చేయాలంటే మనకి గ్రౌండ్ వర్క్ ఒక 6 months చేసిన తర్వాతే బిజినెస్ లైమ్ లైట్ లోకి వెళ్తుంది. సో ప్రతి విషయంలో కూడా గ్రౌండ్ వర్క్ లేకుండా ఏ పని ఉండదు. గ్రౌండ్ లెవెల్లో గ్రహ దేవతలు ఏమైనా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాయా ఉగాది తర్వాత నుంచి, మనం ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు 7వ స్థానం, 8వ స్థానం బలంగా ఉంది. 7మ, 8మ స్థానాలు బలంగా ఉండడము, మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే మీరు చేసే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అలాగే మీ సొసైటీలో కొన్ని మూమెంట్స్ మీకు ఉంటాయి. అంటే మీరు ఉద్యోగస్తులు అనుకోండి, ఒక రికమెండేషన్ ద్వారా కావచ్చు, లేదా మీరు కొంతమంది వ్యక్తుల్ని కలిసి ఒక మంచి ఉద్యోగాన్ని తెచ్చుకునే ఛాన్స్ ఉంది. లేదా మీరు చేసే చోటే మీకు ఆటోమేటిక్ గా గ్రోత్ వచ్చే విధంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళతో సహాయ సహకారాలు మీకు చాలా బాగా ఉంటుంది. సెల్ఫ్ ప్రోగ్రెస్ చాలా బాగా ఉంటుంది. 7మ స్థానం బలంగా ఉంటే 3య స్థానము, అలాగే 7మ స్థానము, ఇవి ఎప్పుడైనా సరే ఎవరి జాతకంలో అయితే బలంగా ఉంటాయో వాళ్ళు చాలా ఇండిపెండెంట్ గా ఎదుగుతారు. ఆ స్వయం కృషితో ఎదిగిన జాతకాలను మనం చూస్తూ ఉంటాం. వ్యక్తిని మన చుట్టూ మనం చూస్తూ ఉంటాము. మేజర్ గా మిగతా క్యాలిక్యులేషన్స్ ఉన్న మనకి 3య స్థానము, 7మ స్థానము ఎవరికైతే బలంగా ఉంటుందో వాళ్ళు లైఫ్ లో స్వయం కృషితో పైకి వస్తారు. ఇప్పుడు ఈ వర్డ్ చాలా ఆప్ట్గా ఉంటుంది. దీనికి మీరు స్వయం ప్రతిభతోటి, స్వయం కృషితోటి మీరు పైకి వచ్చే విధంగా గ్రహ దేవతలు, గోచరాలు ఉన్న గ్రహ దేవతలు మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తూ ఉన్నాయి.
విద్యార్థులందరికీ కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఏ విషయాల్లో మీరు చేంజెస్ చేస్తే మీకు చాలా బాగా ఉంటుంది, మీ టైం టేబుల్ని ఎలా సెట్ చేసుకుంటే మీకు మంచి మంచి రిజల్ట్స్ మీకు వస్తాయి అన్నది మీకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ పక్షం నుంచి చాలా మార్పులు మీ పర్సనాలిటీలో వస్తాయి, మీరు ఆలోచించే విధానంలో మార్పులు వస్తాయి. గోచరంలో ఎప్పుడైనా గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉంటే మనకి తెలియకుండానే కొన్ని చేంజెస్ మనలో వస్తాయి, మన పర్సనాలిటీలో వస్తాయి. అంటే పర్సనాలిటీ అంటే ఫిజికల్ పర్సనాలిటీ కాదు, మన మెంటాలిటీలో, మన థాట్ ప్రాసెస్ లో చాలా చేంజెస్ వస్తాయి. ఈ చేంజెస్ మనకి అభివృద్ధికి ఒక నిచ్చెన, ఒక స్టెప్. ఈ నిచ్చెన బంగారు నిచ్చెన అవ్వబోతోంది. నిచ్చెనలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో పడుతూ ఉంటాయి, అభివృద్ధికి నిచ్చెనలు. కానీ ఈ అభివృద్ధికి పడే నిచ్చెన బంగారు నిచ్చెన అయితే అదే ఇప్పుడు గోచారంలో ఉన్న గ్రహ దేవతలు కలగజేయబోతూ ఉన్నాయి. రాబోయే సంవత్సరం మనకి 19 ఉగాది అయింది, వచ్చే సంవత్సరం అంతా బాగా ఉండడానికి, బంగారు నిత్యంలో పయనం చేయడానికి ఇక్కడి నుంచే, ఈ పక్షం నుంచే గ్రహ దేవతలు చాలా ఫెన్సింగ్ చేస్తూ ఉన్నాయి. చాలా అంటే చాలా మంచి మార్పులు రాబోయే సంవత్సరంలో చూడబోతూ ఉన్నారు సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. అది మీకు ఎలా అర్థమవుతుంది, మీరు చూస్తారో లేదా, ఈ పక్షం అంతా బాగుంటే మీకు అర్థమవుతుంది. రైట్, అంత పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగా మారుతున్నాయి, మంచి మంచి బ్లెస్సింగ్స్ ని మీరు తీసుకోబోతున్నారని ఒకరు చెప్పడం కాదు, నేను చెప్పడం కాదు, మీ అంతటా మీకే తెలుస్తుంది. ఈ పక్షం యొక్క ఫలితాలు ఆ విధంగా ఉండబోతున్నాయి. చాలా ఆనందంగా ఉంటారు, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. ఇవి మీకు ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటిల్లోంచి బయటపడే మంచి సమయం ఇది. సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళ పక్ష ఫలితాలు ఇవి. ఈ పక్షాలను అనుసరించి గోచర గ్రహస్థితుల్లో కుంభరాశి మరియు మీనరాశి బలోపేతంగా ఉండడం వల్ల కాలపురుషుడు కుండలిని అనుసరించి 11th and 12th హౌసెస్, ఏకాదశ ద్వాదశ స్థానాలు చాలా బలోపేతంగా ఉన్నాయి. ఈ విషయాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళ, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఏదైనా సరే డొనేషన్ ఆస్పెక్ట్ చాలా బాగా ఉంటుంది. డొనేషన్ ఆస్పెక్ట్ ఈ పక్షంలో చేస్తే కనుక, అంటే మీకు మీ శక్తిని అనుసరించి, ఒకవేళ డొనేషన్స్ చేయలేని వాళ్ళు గోమాతకి రోజు ఏదైనా ఆహారం తినిపించినా సరిపోతుంది. డొనేషన్స్ చేయగలిగిన వాళ్ళు డొనేషన్స్, ఒకవేళ డొనేషన్స్ చేయలేని పక్షంలో మీరు ప్రతిరోజు కూడా చీమలకు ఆహారమైనా వేయవచ్చు. ఇలా మీ శక్తిని అనుసరించి డొనేషన్స్ ఈ పక్షంలో చేస్తే చాలా మంచిది. ఉత్తమ ఫలితాలు ఉగాది తర్వాత నుంచి మనం అందుకోవాలంటే ఈ 15 రోజులు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. 15 రోజులు సద్వినియోగం చేసుకోవడం వల్ల రాబోయే సంవత్సరము రాబోయే సంవత్సరం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే డొనేషన్స్ అని చెప్పాను, ఈ డొనేషన్స్ విషయంలో మీకు ఒకవేళ డొనేషన్స్ చేయలేకపోతే ఎంతైనా పర్వాలేదు, ఈ పక్షం మొత్తంలో ఎంతో కొంత గోశాలకు లేదా ఏదైనా దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంటే ఎంతమందికైనా సరే విరాళం ఇవ్వడము, ఇది డొనేషన్ అనేది మీ శక్తిని అనుసరించి ఉంటుంది. ఎంతో కొంత చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా దానం చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారి ప్రాప్తి చక్కగా ఉంటుంది. ఇది మనకి దీనికి ప్రత్యక్ష ఉదాహరణ శంకర్ భగవత్పాదులు రాసిన కనకధార స్తుతి. ఈ కనకధార స్తవంలో వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఆమె కటిక దరిద్రంతో బాధపడుతుంటే శంకరాచార్యులు వారి మనసు చెల్లించిపోయి లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించగా, ఆమె ఇదివరకు జన్మలో ఎలాంటి దానం చేయలేదు, నేను ఏం చూసి ఆమెకి నేను ధనాన్ని ప్రసాదించాలి అని అమ్మవారు అడిగినప్పుడు శంకరాచార్యులు వారు ఎండిపోయిన ఉసిరికాయ వేసింది కదా, దీన్ని అడ్డు పెట్టుకొని ఇవ్వమ్మ అన్నప్పుడు ఆవిడ బంగారు ఉసిరికలు కురిపించిన విషయం మనందరికీ విదితమే. అని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, లక్ష్మీ కటాక్షం కోరుకునే వాళ్ళందరూ కూడా, లక్ష్మి అంటే బహురూపాల్లో ఉంటుంది, లక్ష్మీ కటాక్షం కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పక్షంలో చేసే దాన ధర్మాలు మీ శక్తిని అనుసరించి, శక్తికి మించి చేయకూడదు. అప్పు చేసి ఒకవేళ దానం చేస్తే అది ఫలితం ఇవ్వదు సరికదా, రివర్స్ కొడుతుంది. సో శక్తిని అనుసరించి దానం, లోభత్వం చూపించకుండా దానం చేయడం వల్ల వేద పాఠశాలలకి కొంతమంది వాలంటరీ సర్వీసెస్ చేస్తూ ఉంటారు వాళ్ళ సంస్థ తరఫు నుంచి,
ధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు. సో ఇలా ధర్మ కార్యాలు చేసే వాళ్ళకి, ధర్మం కోసం వాళ్ళ సాయశక్తుల ప్రాణాన్ని పణం పెట్టి మరి పోరాడుతూ ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళకి ఇలాగా మీకు తెలిసిన దాంట్లో ఎవరికైనా సరే దానం చేయడం వల్ల వచ్చే సంవత్సరం ఉగాది నుంచి చాలా అనుకూలంగా మారబోతుంది. గోచరంలో ఉన్న ఇప్పుడు ఏంటంటే శుక్రాచార్యుల వారి మీనరాశిలో ఉండడం వల్ల అసలు మనకి వెల్త్ ఇచ్చేది శుక్రాచార్యుల వారు. ఎందుకంటే ఫస్ట్ ప్రైమరీ వెల్త్ లార్డ్ ఆయన అయ్యాడు. కాలపురుషుడు కుండలిలోంచి ద్వితీయ స్థానానికి అధిపతి అవ్వడం వల్ల, ప్రైమరీ వెల్త్ లార్డ్ అవ్వడం వల్ల ఆయన శనేశ్వరుడికి చెప్పి, కర్మకారకుడైన శనేశ్వరుడితోటి కూడి ఉన్నాడు. కాబట్టి రాబోయే సంవత్సరం మొత్తం కూడా మన జీవితంలో అన్ని కూడా సమృద్ధిగా ఉండడానికి, మనశ్శాంతి సమృద్ధిగా ఉండడానికి, సుఖ సౌఖ్యాలు సమృద్ధిగా ఉండడానికి, సంపద సమృద్ధిగా ఉండడానికి చక్కటి సదావకాశాన్ని మనకి శుక్రాచార్యుల వారి బ్లెస్సింగ్స్ వల్ల కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా మనం అందరం కూడా మన జీవితాన్ని మనకున్న ఈ రోజులు, ఈ పక్షం రోజుని సద్వినియోగం చేసి శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షానికి మనందరం పాత్రలం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.